మళ్ళీ ఇక్కడి నుంచి మనం బస్ స్టాప్కి వెళ్ళినంత వరకు ఇక్కడ తినడానికి భోజనాలు ఉండవు, ఓన్లీ పూరీలు అన్ని కాకపోతే తినొచ్చు. సత్రం పాపం వచ్చిన అందరికీ పెడుతున్నారు ఫ్రీగాను. రాగానే మర్యాద చేసి మరి పాపం తింటారని అన్ని పెట్టారు. వండర్ఫుల్ అండి. ఉదయం నుంచి ఇదే తిన్నాం, ఏమి తినకుండా అలాగా దర్శనాలు చేసుకొని వచ్చాం. చెత్త నెంబర్ 5-6 కిలోమీటర్ల వరకు నడిచి అన్నీ చూసి వచ్చాం. కాళ్ళు బస్సులో ఉన్నప్పుడేమో కాళ్ళు వాసిపోయి ఉంటే ఇప్పుడు అవి నడవడం వల్ల కొంచెం తగ్గాయి. త్రివేణి సంగమంకి వెళ్దాం అనుకునే వెళ్ళడం అవ్వలేదు. ఓకే ఫ్రెండ్స్, బిగిన్ చేస్తాండి. చూసారు కదా తింటున్నారంటే వాళ్ళు. అందరు తినేసరి ఫుల్ భోజనమే, చాలా బాగుంది. పూరీలు తప్ప ఇక్కడ ఇంకోటి వరకు మనం భోజనం చేస్తే కానీ కడుపు నిండదు. అలాగని ఇంట్లో ఎంతమంది కానీ వాళ్ళైనా ఫ్రీగా పెడతారు చెప్పండి. చూడండి వాళ్ళు ఫ్రీ పెడతాను. సత్రం నడిపిన వాళ్ళు చూసారు కదా, ఇద్దరే వాళ్ళే పెడుతున్నారు. నేను రాగానే కూర్చోండి భోజనం పెడతానని చెప్పారు, చూసుకున్నారు. ఇక్కడ నుంచి నడాలండి మా బస్ స్టాప్కి. లేదంటే ఆటో ఎక్కేస్తాం, మ్యాక్సిమం ఆటో అక్కడ ఉంటుంది స్టాప్ దగ్గర. అక్కడ నుంచి మళ్ళీ మనం బస్ స్టాప్ వెళ్ళినంత వరకు వెళ్తాం. ఆటో మీద తీసుకెళ్ళమంటే నడవలేము, వాళ్ళు దిగిపోతాం ఇప్పటికే. కాకపోతే దర్శనాలు మటుకు నడిచి వెళ్తేనే మనం ఇలాగ వీడియోస్ చేయడం ద్వారా కానీ, లేకపోతే దర్శనం చేస్తే అదొక మనశ్శాంతిగా ఉంటుంది. చూద్దాం. ఓకే, బయట చూశారు కదా, ఇదే సత్రం. చూసారు కదా, సార్